హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మనశంకర వరప్రసాద్ మూవీ గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే సోషల్ మీడియాలో ఒక ట్రోల్ జరుగుతుంది. ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారి మూవీకి అన్ని కలెక్షన్లు రావడానికి గల కారణం వెంకటేష్ గారు ఇందులో యాక్ట్ చేయడమే అని ఒక వర్గం ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ప్రస్తుతం సంక్రాంతికి వచ్చిన మూవీస్ అన్నిట్లో కన్నా మనశంకర వరప్రసాద్ గారి మూవీ స్టిల్ థియేటర్లో రన్ అవుతోంది. అండ్ ఇప్పటి వరకు కూడా 350 కోట్లు వసూలు చేసింది. అండ్ ఇంకా మూవీ నడుస్తూనే ఉంది. ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఎవరు అంచనా వేయలేరు. అదొక్కసారి కనుక మనం చూసుకుంటే మనశంకర వరప్రసాద్ గారు మూవీ హిట్ అవ్వడానికి కారణం ఏంటి, అన్ని కోట్లు కలెక్ట్ చేయడానికి కారణం ఏంటి, అదొక్కసారి మాట్లాడుకుందాం. మనశంకర వరప్రసాద్ గారి మూవీ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో రావడం జరిగింది. అండ్ అనిల్ రావుపూడి గారి మూవీస్ మనం ఇంతకుముందు చాలా చూసాం. ప్రతి సంక్రాంతికి ఒక హిట్ని తన బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నారు అనిల్ రావుపూడి గారు అయితే. అండ్ కామెడీ అలాగే సెంటిమెంట్ అన్నీ కూడా కలిసి ఉంటాయి రావిపూడి గారి డైరెక్షన్లో. సో మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూసుకుంటే వెంకటేష్ గారు కూడా ఇందులో ఒక ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అండ్ ఆయన రోల్ కూడా చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఇద్దరి కన్వర్జేషన్ అండ్ ఇద్దరికి కలిపి ఒక సాంగ్ కూడా పెట్టారు, అది కూడా చాలా బాగుందని చెప్పాలి. బట్ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాల్లోకెల్లా మనశంకర వరప్రసాద్ గారు స్టిల్ రన్ అవుతుంది అంటే అది బాస్ స్టామినానే అని చెప్పి చాలామంది చెప్పుకుంటున్నారు. అండ్ అది కరెక్ట్ అని చెప్పాలి కూడా, మనం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వెంకటేష్ గారి సోలో మూవీస్ థియేటర్లో ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటి కలెక్షన్స్ ఒకసారి చూద్దాము. అండ్ ఎవరి స్టామినా ఏంటి అనేది మీరే చెప్పేస్తారు ఈజీగా. సో మనం చూసుకుంటే వెంకటేష్ గారి లాస్ట్ 3 సోలో ఫిలిమ్స్ ఒకసారి చూద్దాము, థియేటర్లో ఏవైతే రిలీజ్ అయ్యావో అవి. ఫస్ట్ది సంక్రాంతికి వస్తున్న మూవీ 200 కోట్లని కలెక్ట్ చేసింది. ఆ తర్వాత సైంధవ్ మూవీ బిజినెస్ పరంగా 25 కోట్లయితే కలెక్షన్స్ పరంగా 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ చాలా లాస్, అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి, డబల్ డిజాస్టర్ అనే చెప్పాలి. లాస్ వచ్చి 15 కోట్లు. ఓకే, నెక్స్ట్ మూవీ చూద్దాం మనం. గురు సినిమా ఇది హిట్ అయింది, ఇది థియేటర్లో రిలీజ్ అయింది అండ్ ఇది హిట్ అయింది, 18 కోట్లు కలెక్ట్ చేసింది. 2017లో వచ్చింది. ఇది వెంకటేష్ గారి సోలో మూవీ. ఈ సోలో మూవీస్ అన్నిటికీ కూడా కలెక్షన్స్ ఒకసారి చూసాం కదా. ఇప్పుడు మన బాస్ చిరంజీవి గారి సోలో మూవీలు లాస్ట్ రిలీజ్ అయినవన్నీ కలెక్షన్స్ చూద్దాం. వెంకటేష్ గారిది అయితే ఓవరాల్గా 293 కోట్లు అని చెప్పాలి, అది కూడా గ్రాస్ కలెక్షన్. అండ్ ఆ తర్వాత చిరంజీవి గారి సోలో మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 మూవీస్ చూద్దాము. లాస్ట్ థియేటర్లో రిలీజ్ అయిన సోలో మూవీస్ మూడిటి కలెక్షన్స్ చూద్దాం. బోలా శంకర్ 47 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఫస్ట్ డేనే 16 కోట్లు కలెక్ట్ చేసింది. సెకండ్ మూవీ వాల్తేరు వీరయ్య ఒకసారి చూసుకుంటే 236 కోట్ల గ్రాస్ వచ్చింది. అండ్ థర్డ్ మూవీ ఖైదీ నెంబర్ 150కి, ఖైదీ నెంబర్ 150 మూవీ ఆయన కంబ్యాక్ మూవీ అని చెప్పాలి, కంబ్యాక్ మూవీ అని చెప్పి రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీలో ఆయన లుక్, డాన్స్ అన్నీ కూడా అదిరిపోయాయి, పాటలు కూడా హిట్ అయ్యాయి. ఫ్యాన్స్కి పీక్స్ అని చెప్పొచ్చు, పూనకాలు వచ్చాయి ఆయన చూసి. ఆయన కంబ్యాక్ మూవీ అది. సో ఖైదీ నెంబర్ 150 వచ్చేసరికి 164 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే 112 కోట్ల షేర్ వసూలు చేసింది. అండ్ ఓవరాల్గా చిరంజీవి గారి సోలో మూవీస్ అన్నీ కూడా 442 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ చూసుకుంటే ఏవైతే వెంకటేష్ గారి 3 సోలో మూవీస్ ఉన్నాయో, చిరంజీవి గారి 3 సోలో మూవీస్ ఉన్నాయో, ఆ రెండిటి డిఫరెన్స్ చూసుకుంటే వెంకటేష్ గారి లాస్ట్ 3 థియేటర్ రిలీజ్ సోలో మూవీస్ అన్నీ కూడా 293 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, మన మెగాస్టార్ చిరంజీవి గారి లాస్ట్ 3 సోలో మూవీస్ థియేటర్లో రిలీజ్ అయినవి 442 కోట్ల గ్రాస్ని వసూలు చేశాయి. దాదాపుగా వీళ్ళిద్దరి కలెక్షన్స్లో 150 కోట్ల డిఫరెన్స్ ఉంది. వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారితో వస్తేనే హిట్ కొట్టారు, అది కూడా సంక్రాంతికి వస్తున్న మూవీకి 250 కోట్ల వసూలు చేశారు. అండ్ చిరంజీవి గారికి అనిల్ రావుపూడి గారే కాకుండా ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నిటి కలెక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు, ఇంటర్నెట్లో ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా. ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్సే చాలా ఉంటాయి. ఆ తర్వాత
అనిల్ రావుపూడి గారితో కాకుండానే వెంకటేష్ గారికి 100 కోట్ల షేర్ సినిమాలు 4 ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఏదైతే ఎంఎస్జి మూవీ ఉందో ఆ మూవీలో వెంకటేష్ గారి వల్లే ఇన్ని కోట్లు వసూలయ్యాయి. దాదాపుగా 350 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది కాబట్టి వెంకటేష్ గారి పాత్ర కూడా అందులో ఖచ్చితంగా ఉంటుంది. బట్ మొత్తం అయితే వెంకటేష్ గారి పాత్ర ఉంటుంది అని చెప్పి ప్రేక్షకులు అయితే ఒప్పుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి బాస్ స్టామినా ఏంటి, బాస్ ఒక సినిమా తీస్తే దానికి వచ్చే కలెక్షన్స్ ఏంటి, ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడతారని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సో ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి మెగాస్టార్ చిరంజీవి గారి అడుగుజాడల్లో నడవాలని, ఆయనలాగా మంచి మంచి మూవీస్ తీయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి సంక్రాంతికి రిలీజ్ అయిన అనిల్ రావుపూడి గారి డైరెక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ మూవీ థియేటర్లలో స్టిల్ రన్ అవుతుంది అంటే అది బాస్ స్టామినా ఒక్కటే. అండ్ ఇందులో అనిల్ రావుపూడి గారి గురించి కూడా మాట్లాడుకోవాల్సింది ఉంది. అండ్ అనిల్ రావుపూడి గారి సినిమాలన్నీ కూడా డైరెక్టర్ మార్క్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏ హీరోనైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అండ్ మనశంకర్ వరప్రసాద్లో చిరంజీవి గారిని చూపించిన విధానం కావచ్చు, ఆయన లుక్ కావచ్చు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అండ్ సుష్మిత కొణిదెల గారు కూడా నిర్మాణ విలువలు కావచ్చు, ఇవన్నీ కూడా కలిసొచ్చి సినిమా చాలా హిట్ అయింది. ఇందులో వెంకటేష్ గారి పాత్ర ఉందని ఖచ్చితంగా చెప్పాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇందులో అందరికీ కనిపించింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. సినిమాని చింపి ఆరేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆ హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరికీ పూనకాలే అని చెప్పాలి. సో ఆ ఒక్క హుక్ స్టెప్ సాంగ్ చెప్పొచ్చు, మెగాస్టార్ గారి స్టామినా ఏంటో అర్థమైపోతుంది. సో వెంకటేష్ గారి పాత్ర 20% అయితే మిగతా అంతా కూడా తన భుజాల మీద వేసుకొని అనిల్ రావుపూడి గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు మూవీని అయితే నడిపించడం జరిగింది. మొత్తానికి పాజిటివ్ టాక్తో 350 కోట్లు కలెక్ట్ చేసి స్టిల్ థియేటర్లో రన్ అవుతోంది మూవీ. సో ఇది మెగాస్టార్ స్టామినాకి నిదర్శనం అని చెప్పచ్చు. అండ్ ఈ కలెక్షన్స్ అన్నీ చూసుకుంటే ఇందులో చిరంజీవి గారికి 100 కోట్ల షేర్ ఉన్న సినిమాలు 4 ఆల్రెడీ ఉన్నాయి. అనిల్ రావుపూడి గారితో చేయడం వల్ల ఇంకో సినిమా యాడ్ అయిందంతే. సో మొత్తంగా చూసుకుంటే మీకేమనిపిస్తుంది అండ్ సినిమా ఎలా అనిపించింది మీరు చూసినప్పుడు? మెగాస్టార్ గారి లుక్ ఎలా అనిపించింది? ఆయన 60+ ఇయర్స్ ఉన్నా కూడా 40 ఇయర్స్ పర్సన్ లాగా లుక్ అనేది అనిపించింది. చాలా చాలా బాగుంది. అండ్ చాలా మెచ్యూర్డ్ స్టోరీ లాగా అనిపించింది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ, పిల్లల మధ్య ప్రేమ కానీ చాలా ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో కూడా. ప్రేక్షకులందరూ కూడా దానికే బ్రహ్మరథం పట్టుండొచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ సినిమా? ఎలా అనిపించింది? అలాగే వెంకటేష్ గారు ఉండడం వల్లే ఈ కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ. అండ్ నేను ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు. అండ్ సోషల్ మీడియాలో ఏదైతే రూమర్స్ ఉన్నాయో, ఏవైతే ట్రోల్స్ అవుతున్నాయో దాని గురించి మాత్రమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడడం జరిగింది. అండ్ ఇఫ్ ఎనీ మిస్టేక్ ఈస్ దేర్, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ లైక్ దిస్.